లో దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. పారామెడికల్ విద్యార్థిని ఉదంతం దేశాన్ని కదిలించిన మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి యుద్ధ ప్రాతిపదికన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన కామాంధుల దురాగతాలకు అడ్డుకట్టపడటం లేదు. ఢిల్లీలో మహిళలకు భద్రత కరువైందని సాక్షాత్తు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంగీకరించిన మరుసటి రోజే అది అక్షరాలా నిజమని నిరూపిస్తూ మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై కొందరు సామూహికంగా కిరాతకానికి పాల్పడ్డారు. ఢిల్లీ మహిళలకు ఏమాత్రం సురక్షిత ప్రాంతం కాదని మరోసారి తేలిపోయింది. దాదాపు 2 నెలల క్రితం పారామెడికల్ విద్యార్థిని అత్యాచార ఉదంతం దేశం యావత్తును కదిలించింది. స్నేహితులతో బస్సులో ప్రయాణిస్తున్న యువతిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటనపై యువత స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసనతో పాలకుల వెన్నుల్లో చురుకు పుట్టించారు. ఆగ మేఘాల మీద ఏర్పాటైన వర్మ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా కామాంధులకు కఠిన శిక్షలు అమల్లోకి వచ్చాయి. ఇంత జరిగినా మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గలేదు. వరుస నేరాలతో నగరం వణికిపోతోంది. 2 రోజుల క్రితమే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై యువకుడు అత్యాచార యత్నం చేసి ఆమె నోట్లో ఇనుప కడ్డీ గుచ్చి పరారయ్యాడు. తాజాగా బుధవారం రాత్రి ఓ యువతిని 4 యువకులు సామూహిక అత్యాచారం చేశారు. వారిలో ఒకరు ఆమె స్నేహితుడే. స్నేహం ముసుగులో పిలిపించుకొని మరో 3 స్నేహితులతో కలిసి కారులోని అత్యాచారానికి ఒడిగట్టాడు. పహారా పోలీసులు గమనించి వెంబడించి ఆపే వరకు ఈ దురాగతం కొనసాగింది. పోలీసులు సమయానికి స్పందించడంతో యువతి ప్రాణాలు దక్కించుకుంది. ఆ 4 కామాంధుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాల్ని వైద్య పరీక్షలకు పంపారు.